హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిల్వర్ ఫిష్ అయితే చేస్తున్నా. అలాగే నేనైతే ఫిష్ తెచ్చుకోవడానికని గోదావరి కర్స్కి అయితే వెళ్ళినా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద ఫిష్ అయితే వచ్చినాయి, చాలా పెద్ద ఫిష్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంత పెద్ద ఫిష్ నేను ఇదే ఫస్ట్ టైం అయితే నేను చూడడం రియల్గా. అయితే ఈ ఫిష్ వచ్చి కిలో వచ్చి 1000 రూపీస్ పడింది. ఇది వచ్చి 400 రూపీస్ పడింది. సిల్వర్ ఫిష్ ఫ్రై అంట, చాలా బాగుంటుంది అని నేను సిల్వర్ ఫిష్ అయితే తెచ్చుకున్నా. అలాగే ఇక్కడ ఫిష్లన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అలా ఇక్కడ ఏం తీసుకున్నా వాళ్ళే క్లీన్ చేసేసి కట్ చేసి ఇస్తారు. ఇక నాకు నచ్చింది ఫిష్ అయితే తీసుకున్నా. ఆ ఫిష్ ఏంటంటే ఆ రోజు కొత్తగా వచ్చింది. కొత్తగా రావడంతో దాని పేరేంటో వాళ్ళకు కూడా తెలియదంట. వాళ్ళు కొంచెం వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేసి అడిగితే సిల్వర్ ఫిష్ అన్నారు. ఇక నాకు వచ్చి అక్కడ క్లీన్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసిన. ఇక స్టాండ్ అయితే నాది ఫ్రెండ్స్, పాత స్టాండు ఖరాబ్ అయింది. ఫోన్ పెట్టి వీడియో తీస్తుంటే వీడియో అయితే తీస్తున్నా కానీ నేను చూసుకోపోయేసరికి కిందకైతే డౌన్ అయిపోతుంది, స్టాండు అణిగిపోతుంది, ఇక కిందకైతే వచ్చేస్తుంది. అలా నేనైతే ఎన్నోసార్లు వీడియో మిస్టేక్ అయిపోతుంది. నాకు అంత మాట ఇట్లా అవుతుంటే చిరాకు వస్తుంది. అందుకని నేను అమెజాన్లో ఒక స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇది వచ్చి 300 రూపీస్ పడింది. ఇక స్టాండ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్, కొత్త స్టాండు. అలాగే ఇక ఫోన్ అయితే పెట్టి చెక్ చేసి చూద్దాం. అలాగే ఇక స్టాండ్ వచ్చి చాలా బాగుంది చూడడానికి. ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఇంకా ఇవన్నీ బిగిద్దాం, ఫిట్ చేసి ఒకసారి చూసుకుందాం. ఎందుకన్నా మంచిది. ఇప్పుడు ఫోన్ అయితే పెట్టా, చెక్ చేసిన ఫ్రెండ్స్. బాగానే లూజ్గానే ఫిట్గానే ఉంది. మనకి ఏ మూమెంట్ కావాలితే ఆ మూమెంట్ వస్తుంది. ఇక్కడ ఎట్లా ఉన్నా మనకి కుకింగ్ బాగా రావాలి. అలాగే బాగుంది స్టాండు. అలాగే నేను ఫిష్ తీసుకున్నా కదా ఫ్రెండ్స్, అలాగే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నా. ఫిష్ అనేది మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పొలుచంటూ లేకుండా క్లీన్ చేసుకున్నా. అలాగే నేను తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, గరం మసాలా, అలాగే ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మరసం, అలాగే కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫిష్ని అయితే కట్ చేసుకోవాలి. స్కిన్ అయితే చాలా గట్టిగా ఉంది. అలాగే నాకైతే కట్ అవుతా లేదు. ఇలా ప్లేట్లో పెట్టి కట్ చేస్తే ఇంక చేతిలో పెట్టుకొని కట్ చేస్తాను నేను. ఇంకా ఏదో ఒక రకంలో కట్ చేయాలి. ఇది చాలా గట్టిగా ఉంది. ఇక ఫిష్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చిన్నారి చిట్టి వంట తెలుగు ఛానల్. ఇక ఫిష్ని అయితే కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఇలా అయితే కట్ అయింది ఫైనల్గా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత, ఇక పసుపు, కారం తగినంత, గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తగినంత ఉప్పు అయితే వేసుకోండి. కొంచెం పెరుగు, అలాగే కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మరసం వేసుకోండి. మీకు కానీ నచ్చితే ఇష్టం ఉంటే కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే, నేనైతే వేసుకోలేదు. లేదా కొంచెం బియ్యం పిండి కానీ వేసుకోండి, లైట్గా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా వాటర్ వేయకుండా ఆ పెరుగులోనే నేను ఫిష్ కానీ మసాలా బాగా పట్టించి బాగా 15 నిమిషాల తర్వాత మూత అయితే పెట్టేసి 15 నిమిషాలు అయినాక అప్పుడు ఫిష్ని నాన్ స్టిక్ రేక్ మీద కానీ లేదా అట్ల పన్నం మీద కానీ కాల్చుకుంటే బాగుంటుంది. నూనెలో వేపించుకున్న మీ ఇష్టం అది. నేనైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని లైట్గా కళ మీద నాన్ స్టిక్ రేక్ కానీ లేదా ఇనప పెంకు మీద కానీ పెట్టి కాల్చుకోండి. నాకైతే ఇనపది పెంకు ఉంది, పెంకు మీద అయితే కాల్చుకుంటా. ఇప్పుడు మసాలా అయితే
బాగా పట్టించా ఫ్రెండ్స్. అలాగే ఇక ఫిష్లో అనేది కొంచెం ఉప్పు కారం పడుతుంది. మనం ఎక్కువ 10 నిమిషాలైనా పెడితే పక్కనే మూత పెట్టేసి, ఇప్పుడైతే నేను ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేస్తా. ఇంకా తర్వాత ఫైనల్గా ఇలా అయితే కలుపుకున్నా ఫ్రెండ్స్. ఇంకా బాగా మళ్ళీ ఒకసారి మూత తీసాక ఒకసారి కలిపి, అలాగే అట్లా పెంకు మీద ఇనుప పెనం మీద కాల్చుకుంటున్నాను నేను. పెంకు పెట్టుకుని ఆయిల్ పెట్టాక ఫిష్ని అయితే అటు 2 టైమ్స్ ఇటు 2 టైమ్స్ అయితే కాల్చుకోండి. అలాగే కొంచెం అడుగును పడుతుంది లైట్గా, కొంచెం మాడకుండా చూసుకొని మళ్ళీ ఒకసారి తిరిగేయండి. మళ్ళీ అటు 2 టైమ్స్ ఇటు 2 టైమ్స్ కాల్చుకోండి. లోన పచ్చి లేకుండా కాలుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా మళ్ళీ ఒకసారి కాల్చుకుందాం. అటు ఇటు కాల్చుకున్నాక బాగా క్రిస్పీగా కరకల్లాడుతూ రావాలంటే సిమ్లో పెట్టి కాల్చాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు. నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది, హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఫ్రెండ్స్. ఫిష్ నిదానంగా కాల్చుకోవాలి. తినడానికి అయితే బాగుంటుంది చూడడానికి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా సిల్వర్ ఫిష్ ఫ్రై అయితే రెడీ. ఇక టేస్ట్ ఎలా ఉంది అంటే చెప్పాలి, తిని నేను టేస్ట్ చేసి. ఇక ఇలా అయితే నేను డెకరేట్ చేసుకున్న ఎలా ఉందో చెప్పండి. నేను చేసింది ఇప్పుడైతే ఇది నైట్ కుకింగ్ చేసిన వీడియో ఎలా ఉంది, ఇక షూట్ అనేది చెప్పండి ఫ్రెండ్స్. ఇక నా హెడ్ అయితే కట్ అయిపోయింది, నేను ఫోన్లో తీసినా కానీ. షార్ట్ వీడియోలో అయితే బాగానే వచ్చింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తున్నా. వావ్, సూపర్ ఉంది. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫిష్ని అయితే మిస్ అవ్వకండి. ఫ్రై అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా తిని టేస్ట్ చేయండి. సిల్వర్ ఫిష్ అంటే అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా దొరుకుతుంది. ఎక్కడన్నా ట్రై చేయండి. సిల్వర్ ఫిష్ ఫ్రై చేసుకోండి. ఫిష్ పలంగానే వేపుకోండి, బాగుంటుంది. ఇక సూపర్ ఉంటుంది. నేను అసలు రైస్ అండ్ రొయ్యల కర్రీ కాంబినేషన్ పెట్టుకున్నా. అలాగే ఫిష్ అయితే నంచుకొని తింటున్నా ఫ్రెండ్స్. నాకు టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. టుటుడే